ఆమె పుట్టుకతోనే వికలాంగురాలు. పెన్షన్ ఇచ్చి సాయం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వానికి చేతులు రాలేదు. ఆమె అర్హతకు వంకలు పెట్టింది. పెత్తందారిల పెత్తనం పోయి మనందరి ప్రభుత్వం వస్తే తనకు న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్మింది. ఆమె నమ్మకం వమ్ము కాలేదు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కూచిపూడికి చెందిన బాలాకు గతంలో అన్యాయం జరిగింది. ఆమెకు వచ్చే వికలాంగుల పెన్షన్ను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆపేసింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరిగింది. ఇప్పుడు ఇంటి దగ్గరే సంతోషంగా వికలాంగుల పెన్షన్ అందుకుంటోంది. తండ్రి కుళాయిలకు మంచినీళ్లు వదిలే పంప్ మ్యాన్ గా పనిచేస్తాడన్న కారణంగా టీడీపీ ప్రభుత్వం బాలను వికలాంగుల పెన్షన్ కు అనర్హురాలిగా చేసింది. తండ్రికి భారంగా ఉన్నాననుకున్న బాల ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనులు చేసుకుంటోంది. రేషన్ కార్డు పెట్టుకున్న పాటి మళ్ళీ పెన్షన్ పెట్టారు. నాకు వికలాంగుల పెన్షన్ వస్తుంది. చుట్టూ తిరిగేదాన్ని, ఇప్పుడు ఆఫీస్ చుట్టూ తిరిగేది లేదు. వాలంటరీ వచ్చి అన్ని కనుక్కొని నాకు పెన్షన్ పెట్టారు. 3000 వస్తుంది వికలాంగుల పెన్షన్. అర్హత ఉండి పెన్షన్ తీసుకోలేకపోతున్న బాల పరిస్థితిని గమనించిన విలేజ్ వాలంటీర్ ఆమె కేసును అధికారులకు విన్నవించి వారి సూచనల మేరకు అధికారిక పత్రాల్లో మార్పులు చేయించి పెన్షన్ వచ్చేలా చేశారు విలేజ్ వాలంటీర్ రమణమ్మ. పెన్షన్ ఆగిపోయింది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో మేము ఆ బాల అనే అమ్మాయికి పెన్షన్ పెట్టాము. ఈ నెల నుంచి 3000 పెన్షన్ వస్తున్నాయి. జగనన్న వల్ల మంచి పనులు చేస్తున్నాడు. వృద్ధులు వికలాంగులకిచ్చే పెన్షన్ను వాళ్లకు పడేసే దాన ధర్మంగా భావించే వాళ్లు పెత్తందారీ ప్రభుత్వాన్ని నడిపిన టీడీపీ పెద్దలు. పడిగాపులు పడుతూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది బడుగు జీవులు. అయితే పెన్షన్ను అభాగ్యుల సంక్షేమ హక్కుగా మార్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కులం, మతం, రాజకీయం దేన్ని చూడకుండా అర్హతే ప్రాతిపదికగా అందరికీ పెన్షన్లు, పథకాల లబ్ధి ఇవ్వాలని గట్టి ఆదేశాలిచ్చారు. గతంలో పెన్షన్ కోసం వెళ్తే వేలిముద్ర ఎక్కడ టాలీ కాలేదంటారోనన్న టెన్షన్తో బిక్కచచ్చి పోవాల్సి వచ్చేది. తిండి తిప్పలు లేకుండా పిలిచే వరకు పడిగాపులు పడేవాళ్లు. ఆలోపే చాలాసార్లు బయోమెట్రిక్ పనిచేయటం లేదనో, సర్వర్ మొరాయించిందనో చెప్పి పొమ్మంటే ఏం జరిగిందో అర్థం కాక ఉసూరుమంటూ కాళ్ళు ఇడ్చుకుంటూ వెనక్కిపోవాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. చనిపోయిన వాళ్ల పేరు మీద పెన్షన్లు కాచేయటం కూడా అందరికీ తెలిసిందే. కానీ ఇది మనందరి ప్రభుత్వం అని చెప్పిన సీఎం వైఎస్ జగన్ పేద వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను లబ్ధిదారుల ఇళ్ల దగ్గరే ఇప్పిస్తున్నారు. అర్హత ఉండి పెన్షన్ రాని వారికి కారణాలు కనిపెట్టి వాళ్లకు పెన్షన్ వచ్చేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లు కనిపెట్టుకుని ఉండి అర్హులందరికీ పెన్షన్ వచ్చేలా చేస్తున్నారు.